అది దట్ ఈస్ రాంగ్. తీసుకో కాఫీ. దట్ ఈస్ రాంగ్ వెంకటేష్. కాదు, ఒక హెడ్ కానిస్టేబుల్ని పట్టుకొని ఫిజికల్గా అసాల్ట్ చేసి అలిగేషన్స్ పెట్టి ఫాల్స్ కన్ఫెషన్ ఇప్పించుకొని మీరు ఒక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అలీజ్డ్ లిక్కర్ స్కామ్ పెట్టి ఫాలోయింగ్ ద ఇన్సిడెంట్ ఆయన డీజీపీ దగ్గర ఫైల్ చేసినాడు డీలింగ్. పోలీసు వాళ్ళు పోయి పోలీసు వాళ్ళ దగ్గర మొర పెట్టుకున్నారు. చూసుకోండి, చూడండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఎలా హరాస్ చేస్తున్నారు. ఖాళీ పేపర్ల మీద సంతకాలు, ఘోరం. సబ్సీక్వెంట్లీ హీ అప్రోచ్డ్. ఫైనల్గా చూడు, డీజీపీ అయిపోయా, దాని తర్వాత ఇంకేం మిగిలింది? హైకోర్టు. చూసాను కదా రెండు పక్కల. హీ అప్రోచ్డ్ ద హైకోర్ట్ విచ్ టుక్ సీరియస్ నోట్ ఆఫ్ ద ఇష్యూ. చూడండి, హైకోర్టు తీసుకుంది. హైకోర్టు టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. హైకోర్టు జడ్జి చాలా సీరియస్గా తీసుకున్నాడు. అలానే దట్ ఈజ్ వై ఈరోజు కూడా కోర్టుకి ఒక టెంపులో, ఒక చర్చో, ఒక బైబులో ఏదో అంటారు వాళ్ళ అదే ఫైనల్ గాడ్ అంతే. మనకు అర్థమైందా? ఎందుకు ఇలా బయాస్డ్గా కాకుండా క్లియర్ కట్గా చంప మీద చల్లుమని పడతాంటాయి, పట్టుమని పడతాంటాయి. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావా, గవర్నమెంట్లో లేవా, అపోజిషన్లో ఉన్నావా, అపోజిషన్లో లేవా, ఠప్ ఠప్ అని కొడతా అంటారు అంతే. బాగుంటుంది, వెరీ గుడ్. అట్లా ఏదో 1, 2, 3 ఎవరు ఏం చేయలేము. బట్ వీ మస్ట్ రెస్పెక్ట్ హై కోర్ట్స్ అండ్ జడ్జెస్, సుప్రీం కోర్ట్స్ అండ్ జడ్జెస్, and directed that any further investigation involving him must be conducted only in the presence of his legal counsel. వావ్, ఆయన అడ్వకేట్లు అట్లా కాకుండా ఇతని లీగల్ కౌన్సిల్లో మాత్రమే మీరు ఏదన్నా చేయండి అని చెల్లుమని కొట్టింది. కాదు, ఎంత ట్రీట్మెంట్ అయితే ఇచ్చింటారో అదే ట్రీట్మెంట్ ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే కొట్టింటారో వాళ్ళని పిలిపించి సిట్టోళ్ళని కొట్టించాల, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళని కొట్టించాల. అప్పుడు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చింటారో, ఎలా ట్రీట్మెంట్ ఇచ్చింటారో, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చింటారో, ఏ ప్రైవేట్, అదే ట్రీట్మెంట్ వీళ్ళకి ఇప్పించాలా క్లీన్గా. అది కూడా చేయొచ్చు జడ్జెస్ అనుకుంటే. దే కెన్ డూ ఇట్. జడ్జి కాకపోతే ఇంకెవరు చేస్తారా పని? హూ విల్ డూ? దే కెన్ గివ్ దట్. మీరు కనుక ఇప్పుడు ఇలా చేశారా, ప్రూఫ్ చూపించండి. మదన్ రెడ్డి ట్రీట్మెంటు, గాయాలు, ఫిజికల్ అసాల్టు అన్ని ప్రూఫ్ ఉన్నాయా? పంపించండి. ఆ సిట్ అధికారులను పంపించి సేమ్ ట్రీట్మెంట్ ఇప్పించండి. తప్పేముంది? ఇవాళ జడ్జ్ హ్యాస్ టు గివ్ దట్, ఏమంటారు అది, జడ్జ్మెంట్. తప్పేముందయ్యా? అయ్యో, ఊరికే ఆడుకుంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫ్రమ్ ద అబోవ్ conspectus of events, it is evident that the investigation agency is acting arbitrarily and with a malified intention to implicate the petitioners and cause disrepute to their reputation and in this direction. పైన జరిగినటువంటి అన్నిటినీ చూస్తూ ఉంటే ద పిటిషనర్స్ అండ్ ద కాజ్ డెస్పిరేట్ టు దేర్ రెప్యుటేషన్, వాళ్ళకు ఉండే గౌరవ మర్యాదల్ని తక్కువ చేసుకుంటున్నారు. ఇట్లా బాగా ఎవిడెంట్ కనిపిస్తుంది. యాక్టింగ్ పవర్ఫుల్గా వాళ్ళు చెప్పేసింటారు, మీరేం చేస్తారో మాకు తెలీదు, ఇది ఎండ్ గోలు. మీరు చేతులతో తింటారా ఫుడ్, స్పూన్లతో తింటారా ఫుడ్, మాకు సంబంధంలే, కడుపు నిండా ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఏదో ఒకటి అజెండా, ఎండ్ గోల్. పనికి మాలిన హరాస్మెంట్లు. అబ్బా, రాజకీయం ఇంత ఇదిగా ఉందా? ఓకే, 17, 12, 29, 30 పేపర్లు దగ్గర 30 పేపర్లు బాగా ప్రతి కామా ఫుల్ స్టాప్ చదువుతా అంటే రాజకీయాలు బాగా ఇంజక్షన్ మామూలు కాకుండా స్టెరాయిడ్ ఎక్కించినట్టు ఎక్కించుకుంటున్నాం. చూసుకో మనం. ఫ్రమ్ ద అబోవ్ కాన్స్పెక్టస్, ఓకే అది పోయిందే. దే ఆర్ అన్లీషింగ్ టెర్రర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చూడండి, టెర్రరిజం అంటే ఎలా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పేరు మాత్రమే.
టెర్రర్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నారు అని ఇది మనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. చూడండి, ఇదేనా సిట్ వాళ్ళు చేసే పని? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము టెర్రర్ అనేది చూపిస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పేరుకు మాత్రమే ఇన్వెస్టిగేషన్, అట్లా పేరుకు మాత్రమే మేనిఫెస్టో, టిక్కులు ఉండవు. అండ్ ఆర్ ఇంటిమిడేటింగ్ ద విట్నెసెస్ అక్యూజ్డ్ టు టో ద లైన్ డ్రాన్ బై దెమ్. గెర్రి గీసినాం అంతే, తస్మాత్ జాగ్రత్త. ద మోటివ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఈజ్ టు ఫాల్స్లీ, ఏమీలే మోటివ్ ఉంది, ఆబ్జెక్టివ్ ఏమంటే అది ఫైనల్గా ఈజ్ టు ఫాల్స్లీ ప్రొజెక్ట్ దట్ లిక్కర్ రిలేటెడ్ కరప్షన్ టుక్ ప్లేస్. వాళ్ళ గవర్నమెంట్లో లిక్కర్లో జరిగినటువంటి స్కాముల్ని, కేసుల్ని, కరప్షన్ని ఆ టైంలో జరిగింది. డెస్ట్రాయ్ ద క్రెడిబిలిటీ. పొద్దుపోక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినారప్ప కేసు అంతే అని దాన్ని బాగా అక్కడ ఇక్కడ అంతా డైల్యూట్ చేసే కోసమే. అండ్ ఫాల్స్లీ ఇంప్లికేట్, మళ్ళా ఇది కూడా పనికి మాలిన పని. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, ద దెన్ సీఎంఓ అఫీషియల్. అప్పుడు అంటే ముందు మన ఎవరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగనన్న గవర్నెన్స్ ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆఫీస్, సీఎం ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ఓకే, సీఎంఓ అఫీషియల్ అనమాట ఆయన, ధనుంజయ రెడ్డి గారు. ఓకే, అట్లా పనికి మాలిన కేసులు పెట్టుకుంటాడారు. అలీజింగ్ దట్ దేవర్ సూపర్వైజింగ్ లిక్కర్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ప్రీవియస్. ఈ మిథున్ రెడ్డి గారు, ఈ ధనుంజయ రెడ్డి గారు లిక్కర్ పాలసీలు చూసుకుంటా కూర్చుంటారంట. మిథున్ రెడ్డి ఢిల్లీలో, ఈయన సీఎంఓ ఆఫీస్లో ఉంటే లిక్కర్ చూసుకుంటారని చెప్తా ఉంటారు వీళ్ళు. ఇన్ ఆర్డర్ టు అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్, వాళ్ళకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది కదా టీడీపీ వాళ్ళకి, అది అచీవ్ చేసుకుండే కోసము ద ఆఫీసర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ కోయరిసింగ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏపీఎస్బిసిఎల్ తీసుకుంటున్నారు. ఎవరు? ఇన్వెస్టిగేషన్ టీము, ఏజెన్సీ వాళ్ళు. దిస్ ఎంటైర్ సీక్వెన్స్, ఇది ఒక బాగా వెబ్ సిరీస్ మాదిరిగా ఎంటైర్ సీక్వెన్స్ ఈజ్ బీయింగ్ వ్యూడ్ యాజ్ డెలిబరేట్ పొలిటికల్ కాన్స్పిరసీ టు మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్ లేదు, దాన్ని తయారు చేస్తూ ఉన్నారనమాట. టైర్ బిగించి, ట్యూబ్ బిగించి, నట్లు బిగించి, స్టీరింగ్ బిగించి, బ్రేకులు బిగించి, క్లచ్ బిగించి, సీట్లు బిగించి, అట్లా దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ఎవిడెన్స్ అండ్ టార్గెట్ పొలిటికల్ రైవల్స్. తీర్చుకోవాలి కదా, అండర్ ద ప్రీటెక్స్ట్ ఆఫ్ ఏ లిక్కర్ స్కామ్. ఏదో ఒకటి ఇప్పుడు మేనిఫెస్టోలో ఎన్నో చెప్పేసినారు. దీనికి ఇప్పుడు ప్రజల దగ్గర ఓట్లు కావాలంటే నీకేంటన్నా మేనిఫెస్టోలో దండిగా ఓటు ఉండాలా, ఒక టెక్స్ట్ ఉండాలి నీకు. ఇప్పుడు వీళ్ళని ఏందన్నారా నీకు పగ తీర్చుకోవాలంటే నీకేందన్నా ఒకటి టెక్స్ట్ ఉండాలి, ప్రీ టెక్స్ట్. కాబట్టి లిక్కర్ స్కామ్ ఇదేదో బాగుంటుంది, లిక్కర్ స్కామ్ అని పెట్టినామంటే పేరు దీనికి, సిట్టోళ్ళని వేసినామంటే ఇంకా మిథున్ రెడ్డి గారిని లాగచ్చు, ధనుంజయ రెడ్డి గారిని లాగచ్చు, కేఎంఆర్ సార్ని లాగచ్చు, అట్లా ఇది తమాషా. These fabricated testimonies were presented in court. ఇవన్నీ కోర్టులో ప్రజెంట్ చేసినారు. పోర్ట్రేయింగ్ ద సేమ్ టు బి ట్రూ. ఇవి నిజంగానే జరిగిండేటివి అని ప్రజెంట్ చేసినారంట. అండ్ ద ఇన్వెస్టిగేషన్ బై ద ఆఫీసర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈజ్ ఇన్ కంప్లీట్ వయోలేషన్ ఆఫ్ ద ప్రొసీజర్. కోర్టు బాబు అవునా సరే ఇలా చేయండి, దీన్ని ఇన్వెస్టిగేషన్ అని నీట్గా ప్రిస్క్రైబ్ చేస్తే ఎలా చేయాలని వయోలేట్ చేసుకుంటా పోతున్నారు సిట్ అధికారులు. ఏం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒక వెయిటేజ్ ఉండాలా వద్దా, ఒక బ్రాండ్ ఉండాలా వద్దా, ఒక గౌరవం ఉండాలా వద్దా, మీకు ఒక పేరు ఉండాలా వద్దా? అండర్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి దాని కింద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా దాన్ని వైలేట్ చేసుకుంటుంది. అండ్ ద ఎంటైర్ యాక్టివిటీ ఈజ్ టేకన్ బై ద ప్రజెంట్ రూలింగ్ పార్టీ టు కవర్ అప్ ఇట్స్ ఓన్ కరప్షన్. నేను కరప్ట్ చేసినాను, నా కరప్షన్ని నేను కవరప్ చేసుకుండేకి ఇదంతా బుద్ధి పుట్టినట్టు నేను వాడుకుంటాను. అయ్యో కర్మ. ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఎఫ్ఐఆర్ 21/2024. ప్రజెంట్ స్టేటస్ ఏముందో చూద్దాం. ఓకే బా, చాలా ఉందప్ప కథ. ద కేసెస్ అట్ సీరియల్ నెంబర్స్ 2
to 4 or anticipatory bails filed apprehending arrest in FIR number 21 of 2024, while Mr. K. Dhananjaya Reddy IAS and Mr. Krishnamohan Reddy are secretary అండ్ ఓఎస్డి. ధనుంజయ రెడ్డి గారు సెక్రటరీ, కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి. ఎప్పుడు? ఇన్ ద దెన్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి గారేమో సెక్రటరీగా ఉన్నాడు. సిఎస్ మనకి ఇక్కడ కర్ణాటకలో ఆమె కౌర్ ఉంది కదా, ఈయన కృష్ణమోహన్ రెడ్డి సారు ఓఎస్డి ఆన్ స్పెషల్ డ్యూటీ. ఓకే. మిస్టర్ బాలాజీ గోవిందప్ప గారు ఏ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. ఈజ్ ఎ డైరెక్టర్ అండ్ చీఫ్ కాంప్లైన్స్ ఆఫీసర్ ఇన్ భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మేబీ బీసీసీఎల్ ఏమో. ఓకే. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ డైరెక్టర్ కూడా, ప్లస్ చీఫ్ కాంప్లైన్స్ ఆఫీసర్ కూడా. ఓకే యా. ఇది వర్స్ ఆఫ్ దరిద్రం ఏమంటే, ఇట్ ఈస్ pertinent to mention here that మిథున్ రెడ్డి ద ఎంపీ అసలు కనెక్షనే లేదు ఎంపీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జరుగుతూ అంటే లిక్కర్ బిజినెస్కి, లేదా అదేమో సేల్స్కి, ఆర్డర్స్కి, మాన్యువల్ ఆటోమేషన్కి, టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా కనెక్షనే లేదు. అయినా ఎంత బాగా డాట్లు కలుపుతారు చూడు. మనము యా డాట్ బాగుందో అని ట్రాజెక్టరీ పెట్టుకుంటా పోతాం. డ్రైవర్ పైన సెంటర్లో డాట్ పెట్టి నెక్స్ట్ ఫ్రేమ్ లేకపోయి అట్లా 1,00,000 డాట్లు పెట్టి ట్రాజెక్టరీ ఫ్రేమ్ చేస్తా ఉంటాం మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు. ఇక్కడ అట్లా యాడో ఒక డాట్ ఉంది, ఈడ మిథున్ రెడ్డి ఉన్నాడు, పెట్టి కలపండి అంతే. ద CMO హ్యావ్ నాట్ కండక్టెడ్ ఈవెన్ వన్ సింగిల్ ఎక్స్క్లూజివ్ రివ్యూ కూడా లేదంట అసలు సీఎం ఆఫీస్లో. ఎక్స్క్లూజివ్ రివ్యూ ఆన్ లిక్కర్ అండ్ అది చేయలేదు. నార్ డూ ద ఫైల్స్ కమ్ టు ద CMOకి ఫైల్స్ ఏమన్నా వచ్చినాయి, అది కూడా ఫైల్స్ కూడా రాలేదు. తర్వాత అండ్ బాలాజీ ఆఫ్ భారతీ సిమెంట్స్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన నో వేర్ కనెక్టెడ్ ద స్టేట్ ఆర్ టు ద గవర్నమెంట్కి కనెక్షన్సే లేవు అసలు, స్టేట్ కనెక్షన్సే లేవు. ఎవరికి? బాలాజీ గారికి. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్, డైరెక్టర్ అండ్ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ ఎక్కడ? బీసీసీఎల్, భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో. ఓకే. ఆయన కూడా లాగినారేమో అయితే. హీ డస్ నాట్ ఈవెన్ స్టే ఇన్ ఏపీ స్టేట్లో ఉండడంట ఆయన. మోస్ట్లీ కర్ణాటకలోనే, ఇక్కడ వేరే స్టేట్లో ఉన్నాడేమో ఆయన. ఆల్సో అనదర్ అక్యూజ్డ్, అంటే మోస్ట్లీ అయితే ఈయన కూడా పాపం బాలాజీ గారిని కూడా అక్యూజ్లో కేసు పారేసినారు అంతే. ఇంకా రేపు నన్ను కూడా వేస్తారేమో. ఆల్సో అనదర్ అక్యూజ్డ్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్క్డ్ యాజ్ అన్ ఐటీ అడ్వైజర్గా పనిచేస్తున్నాడంట ఈయన. ఎవరు? కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఐటీ అడ్వైజర్గా పనిచేస్తున్నారంట. అమాంగ్ ద మెనీ ఐటీ అండ్ అదర్ అడ్వైజర్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. 2 సంవత్సరాలు మాత్రమే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన పనిచేసింటే ఆయన కూడా ఎత్తుకొని పోయినట్టున్నారు అట్లా. హిజ్ టర్మ్ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్టెండెడ్ బియాండ్ 2 years. ఆయన టర్ము 2 సంవత్సరాలు చెప్పినారు, 2 సంవత్సరాలు క్లీన్గా ముగిచ్చేసినారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేయలేదు. అది ఎనీ రీజన్స్ మనకు అనవసరం. క్రిస్టల్ క్లియర్గా క్లుప్తంగా బాగా చెప్తున్నారు రిపోర్ట్లో. డ్యూరింగ్ హిజ్ 2-year tenure యాజ్ అన్ అడ్వైజర్, ఐటీ అడ్వైజర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా ఉన్నప్పుడు, యాజ్ ఇట్ వాజ్ కోవిడ్ టైంలో 2020-21 లేదా అట్లా 22, ఈ హార్డ్లీ కేమ్ టు ద స్టేట్, ఫర్గెట్ అబౌట్ ఎనీ కనెక్షన్ టు ద స్టేట్కే తక్కువ వచ్చినాడంట. అంటే ఐటీ అడ్వైజర్ ఈయన మోస్ట్లీ ఓకే ఏదైనా వేరే స్టేట్లో యూఎస్లో ఉన్నాడో మన కర్ణాటకలో మనకు తెలియదు అట్లా. మనం కూడా ఈసారి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కదా, అప్పుడు వీ మస్ట్ సెక్యూర్ ఐటీ అడ్వైజరీ స్కిల్స్ డెవలప్మెంట్, ఏఐ స్కిల్స్ మొత్తం ఆంధ్ర లేపల్ల. 1 yearకి 10 లక్షలు ట్రైనింగ్ ప్రతి బ్యాచ్కి. కంప్లీట్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కంపల్సరీ. ఎక్కడి నుండి? రెనోవ్డ్ ప్రొఫెసర్స్ బెంగళూరు నుండి ఎత్తుకొని పోవడం ప్రొఫెసర్లని, అక్కడే పిల్లలకి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారు కదా, మిలియన్ లేపుతారు. ఆ వల్ల ఇయర్లీ 10 lakhs లేపల్లా. ఏజెంట్కి ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేసేలాగా వాళ్ళని తయారు చేసి పారాలి అక్కడే. ఇంటికి ఒక ఆంటర్ప్రినర్ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. మనము కాలేజీలో బ్యాచ్కి ఎంతమంది ఆంటర్ప్రినర్లు కావాలంటే వాళ్ళ ఇష్టం, దే కెన్ డిసైడ్.
మనము ఓవర్గా చెప్పకపోయినా కనీసం బ్యాచ్కి ఒకరు ఇద్దరు ఆంటర్ప్రినర్స్, నో ప్రాబ్లం, తప్పులేదు. ఒక కాలేజ్లో ఒక బ్యాచ్లో 4th ఇయర్ స్టూడెంట్స్కి లేపాలి. అట్లే మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ డేటా తీసి సంవత్సరానికి 12 లక్షలు, అది కూడా వద్దు, 1.2 మిలియన్ స్టూడెంట్స్ అంతమంది చదువుతున్నారు లేదు మనకు తెలియదు, బట్ యా మ్యాక్సిమం వాళ్ళు కాకపోతే డిగ్రీ వాళ్ళని కూడా లేపేది తక్కువ వస్తే. మనకేం నెంబర్లు జనాలు స్టూడెంట్స్ రెడీగా ఉండాలి స్కిల్స్తో. ఓకే, HTML బాడీ ట్యాగ్ బోల్డ్ అదేందో టేబుల్ TRB అన్నీ ఓకే, దట్ ఈస్ ఫైన్. అది కాదు, ఇక్కడ ఆఫీస్లో ఇక్కడ కంప్యూటర్ ముందర కూర్చుంటే, సిస్టమ్ ముందర కూర్చుంటే ప్రాజెక్ట్ పనికొచ్చే కోడ్ ఆఫ్ లైన్ రాయకపోయినా కనీసం రివ్యూ చేసేదో టెస్ట్ చేసేదో ఉండాలి. అది లెక్క. సో వీ మస్ట్ కీప్ దట్ థింగ్ ఆల్సో ఇన్ మైండ్. అట్లా తప్పు లేదు. స్కిల్స్, IT స్కిల్స్ ట్రైనింగ్ మొత్తం ఏపీ స్టేట్ తీసుకొని ఇక్కడ ఏమంటారు మంచి మంచి ప్రొఫెసర్స్ని మంచి మంచి కాలేజెస్లో PhDలని ఎతికి రియల్ టైమ్ స్టార్టప్ ఫౌండర్స్ని పీల్చుకొని పోయి రిక్వెస్ట్ చేసి ఇన్స్ట్రక్ట్ చేసి ప్లీజ్ చేసి ఏమంటారు ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ చేపించేస్తే వాళ్ళకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో, సిమాంటిక్ లేయర్లో ఎట్లా మనము ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవచ్చు. తప్పు లేదు. వాట్ ఈస్ దేర్ పర్పస్ బియాండ్ బిజినెస్ అంటే ఇదే. బిజినెస్ పక్కన పెట్టేస్తే మెయిన్ పర్పస్ ఏమంటే ఒక 10 లక్షల మంది ప్రతి ఇయర్కి స్కిల్లింగ్స్లో ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ కింద తయారు చేసి పారేసి నూరేసినామంటే వచ్చి క్లీన్గా డాట్స్ని కనెక్ట్ చేసేసి ఆఫర్ లెటర్లు వచ్చేంత వరకు వాళ్ళు 2 పూట్లే తినాలా, మనము 2 పూట్లే తినాలా ఫుడ్. ఆ రేంజ్లో చేయాలి డెడికేషన్ అంటే. వీ కెన్ డూ ఇట్. ఎన్ని కంపెనీలతో టైఅప్స్ లేవు మనకు చెప్పు. ఓకే, ఏ రిమాండ్ రిపోర్ట్ వాజ్ ఫైల్డ్ as though it was his confession, whereas he contradicted the recitals in the said remand report before the honorable magistrate, and he had also refused to sign the statement imputed to him in the remand report. సంతకాలు పెట్టలేదని అది ఇది అంతా. PV మిథున్ రెడ్డి అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్ అరెస్టెడ్ ప్యూర్లీ. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అంటే చూడండి, కన్క్లూజన్లోకి వచ్చేస్తున్నాం మనము. PV మిథున్ రెడ్డి అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్ అరెస్టెడ్ ప్యూర్లీ. ఎందుకు? బికాస్ దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఫుల్ యాక్టివ్గా. మొన్న కూడా ఏంటో అనంతపురంలో ఏంటో మీటింగ్లు అంట అవి ఇవి. అంటే రాజకీయాలు ఇంకా అంటే ఎలక్షన్స్ ఇంకో 4 years ఉన్నాయి, రెగ్యులర్ ఎలక్షన్స్కి. అసెంబ్లీ జమినై వస్తే 2027 చాలా మంచిదే. లేదంటే ఆ స్టేట్లో ఎలక్షన్స్ మోడీ వస్తా అంటాడు పోతుంటాడు, ఇంకో స్టేట్లో ఎలక్షన్స్ మోడీ వస్తాడు పోతుంటాడు, ఇంకో స్టేట్లో ఇంకో ఇయర్ ఎలక్షన్స్. PMకి అక్కడ ఇక్కడ తిరిగేకి సరిపోతుంది అంతే. జమినై ఎలక్షన్స్ వస్తే మాత్రం ది బెస్ట్. ఒక్కసారి ఎలక్షన్స్ అంతా గలీజ్ అంతా వెళ్ళిపోతుంది. ఒకసారి క్లీన్గా ఓటర్లు ఓట్లు వేసేస్తారు. ఈవీఎంల్లో అదేమో అది జరిగిద్దా ఇది జరిగిద్దా అంతా సోదంతా వెళ్ళిపోతుంది. హడావిడి. ఎవరో ఒకరు సీఎం సీట్లోకి వస్తారు, పోతూ ఉంటుంది. PM కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. లేదంటే అక్కడ ఎలక్షన్స్ ఇక్కడ ఎలక్షన్స్ అట్లా. బట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాజిటివ్గానే ఉన్నారు జమినై ఎలక్షన్స్కి, మనకు తెలిసినంత వరకు. వీ డోంట్ నో. చూడండి, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడు నువ్వు యాక్టివ్గా వర్క్ చేసావు అనుకో, ఎత్తకపోయి నిన్ను వేసేసేది. నేను యాక్టివ్గా వర్క్ చేసినా అంటే ఎత్తకపోయి నన్ను వేసేది. ఇప్పటి నుంచి మీరు వర్క్ చేసుకుంటా పోతే 161 సీట్లు ఎందుకు రావు? 92% మీరు సాధించేస్తారు కదా. రానివ్వం అని పవన్ కళ్యాణ్ ఏదో అంటాడు అన్నమాట. ఇది ఎట్లా రానిడు? అది ఏందో నాకు అర్థం రాని. ఇది బాగుంది, ఇది ఒకసారి సీఎం సీట్ తీసేసుకొని రానివ్వం అనేది. యాలి ఇంకా క్యాంపెయిన్స్ అన్ని పొద్దుబాక. మిథున్ రెడ్డి ఈజ్ నెయిదర్ అన్ ఎమ్మెల్యే కాదు. మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, నార్ ఏ మినిస్టర్. ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ మినిస్టర్ ఏమన్నా కాదు. అండ్ హ్యాడ్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫార్ములేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లిక్కర్ పాలసీ. ఒక లిక్కర్ పాలసీని ఫార్ములేట్ చేసేటప్పుడు కానీ, ఒక లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు. వెంకటేష్. ఓకే, వాళ్ళ డాడీని చూస్తే హిజ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, హూ వాజ్ ఎ మినిస్టర్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ టైంలో ఈయన ఎమ్మెల్యే కాబట్టి ఈయన మినిస్టర్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో. ఓకే, అయినా కూడా హ్యాడ్ నో కనెక్షన్ విత్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మోస్ట్లీ పంచాయత్ రాజ్కు ఏమో మినిస్టరు ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కనెక్షన్ లేదంట. చూసుకోండి, తండ్రికి కనెక్షన్ లేదు, కొడుకుకు అస్సలు లేదు.
దెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ ఓన్లీ ఎన్ ఎమ్మెల్యే. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. తర్వాత అండ్ హోల్డ్స్ నో పొజిషన్, ఏ పొజిషన్ కూడా పాలసీ మేకింగ్ ఇన్ ద లిక్కర్ సెక్టర్లో అసలు రిలేషన్ లేదు. ఎక్కడ కూడా అక్కడ లిక్కర్ ఎక్సర్సైజ్ ఫార్ములేషన్ అవుతాయి పాలసీలు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు పాలసీలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అసలు సంబంధం లేదు. మిథున్ రెడ్డి గారికి అస్సలు సంబంధం లేదు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ కాదు. వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే, ఏదో పంచాయతీరాజ్ మినిస్టరు అయినా కూడా నో కనెక్షన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కనెక్షన్ లేదు. అంత క్లారిటీగా ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ రికార్డ్స్ ఎత్తుక్కోండి మీరు, గో అండ్ చెక్. మీ రికార్డ్సే కదా, ఇప్పుడు మీరే కదా తాళాలు పెట్టుకోండేది. గో అండ్ చెక్. neither of them had any role or authority. రోలే లేదు, అథారిటీ కూడా లేదు ఈ మ్యాటర్లో. దేర్ అరెస్ట్స్ ఆర్ నథింగ్ బట్, ఈ అరెస్ట్లు కేవలం నథింగ్ బట్ an act of political vendetta aimed at weakening the వైఎస్ఆర్సీపీని ఎలా చీల్చాలి, స్ట్రెంగ్త్ కాకుండా వీక్గా ఎలా చేయాలి, బై టార్గెటింగ్ ఇట్స్ కీ లీడర్స్. ఓకే, కీ లీడర్స్ని వీక్గా చేయడం కోసం వైఎస్ఆర్సీపీలో కీ లీడర్స్ని పట్టకపోయి మనము జైల్లో వేసుకుంటా పోయినామంటే యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు. యాక్టివ్గా ఉంటే ఏమవుతుంది యాక్టివ్గా ఉంటే పార్టీ యూనిటీ పెరుగుతుంది. పార్టీ యూనిటీ పెరిగితే బూతులు లేస్తాయి. అట్లే పవర్ ప్యాక్డ్ ప్రొడక్టివిటీతో. అసలు ఆల్రెడీ మామిడి రైతులు సమావేశము అదేందో అన్న పోతా ఉంటే, మిర్చి రైతులకు పోతా ఉంటే, ఇంకోటి ఏమది బీడీ రైతులు ఇది పోతా ఉంటే స్టాప్ చేసేసి సిద్ధం సభలు పెట్టే కయ్యలే. ఎలక్షన్స్ టైంలో సిద్ధం సభలు పెట్టినారు. ఓకే, పోయినారు జనాలు, బస్సులు అరేంజ్ చేసినారంటారు. ఓకే, ఇప్పుడు ఎవరు అరేంజ్ చేస్తున్నారు బస్సులో? మామిడి రైతులకు నువ్వు అరేంజ్ చేస్తావా? బీడీ రైతులకు నేను అరేంజ్ చేసినానా? ఎవరు అరేంజ్ చేసినారు? అది అంటే ఒక వ్యాక్యూమ్ వస్తే ఒక మంచి నాయకుడు బియ్యం మీ ఇంటికి వచ్చేటట్టు, రైతు బాగుండాలి, రైతు ఇల్లు బాగుండాలి, రైతు ఇంట్లో కరెంట్ ఉండాలి, రైతుకు నీళ్ళు ఇవ్వాలి, రైతు బాగోగులు చూసుకోవాలి, రైతు ఆరోగ్యం బాగుండాలి, రైతు బిడ్డ చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఇదేందిరా స్వామి, మరి ఇంత ప్రేమాభిమానాలు ఒక రాజకీయ నాయకుడికి? అబ్బా, నువ్వు సీరియస్గా వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టేస్తే కలలో అయినా అనుకున్నారా ఎవరన్నా? గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది కలలో కానీ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? చూడండి ఆ డిఎన్ఏ ఎలా ఉందో. రాజశేఖర్ రెడ్డి గారి బ్లడ్ జీన్స్ అక్కడ, ఆ రాజారెడ్డి గారి దాన ధర్మాలు ఎలా వస్తాయి థాట్స్ అసలు? ప్రైవేట్ స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది పుట్టినప్పటి నుంచి మనకు ఓనామాలు నేర్చుకునేటప్పుడే మొదలు పెట్టేస్తారు అవన్నీ. కాబట్టి మనకు అది ఆ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది. అలాంటి ఫీడ్ అయినటువంటి బ్రెయిన్ కూడా అరే ప్రైవేట్ స్కూల్లోనే ఎందుకు ఇంగ్లీష్ మీడియము, గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అనే ఒక థాట్ వచ్చిందంటే వీ మస్ట్ అప్రిషియేట్ దట్. ఆబ్వియస్లీ కంపల్సరీ దాన్ని మనము గర్వించదగ్గ విషయమే. ఓకే, రిఫార్మ్స్ తగ్గినాయా? చేస్తాం, ఏముంది, చేయొచ్చు. ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు కదా. కోవిడ్లో కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ ఏదో ట్వీట్ పెట్టింది, కోవిడ్లో కూడా తగ్గకుండా పోతూ ఉన్నాయన్నమాట. ఖజానాకు బక్కపడిందా, ఖజానా అనే పేరే లేదా, చూడలే జగనన్న అవన్నీ ఏమీ చూడలే. 3 పూట్ల భోజనం తినాలి రైతు, 3 పూట్ల భోజనం తినాలి రైతు. అది
ఇప్పుడు మనము ఎన్ని ఎపిసోడ్లు ఈరోజు 4 20 టోటల్ 22నా ఓకే ఎన్నో ఫైన్. ఇప్పుడు మనం ఒక రిపోర్ట్ తీసినాం ఎంత 378 గంటలు ఎంత 14 into 3 days into 9 hours ఎంత చెప్పు 14 into 3 into 9 కొంచెం ఫాస్ట్గా ఉండాలని 378 16 వీడియోలు అంటే దగ్గర 16 అర్ధలు ఒక 20 తీసుకున్నా కూడా ఒక 3-4 hours 16 into 16 2 32 320 minutes వేసుకున్నా కూడా 320 divided by 60 320 divided by 60 కాదు 16 వీడియోలు ఇంటూ 20 minutes అనుకో యావరేజ్గా ఎంత 5 hours నాన్ స్టాప్ హెడేక్. నిన్న హెడేక్ ఒక రకమైన హెడేక్, ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా. 5 ఎన్ని అవర్స్ 5.3నా 5 గంటలు మనము జస్ట్ ఒక 2 minutes 1 minute 2 minutes 1 minute బ్రేక్తో కొట్టాం కదా. సో ఒక రకమైన హెడేక్. కానీ కావాలి ఇలాంటి హెడేకులు లేకపోతే ఎట్లా చెప్పు. మనం అసలు యూట్యూబ్లో ఏదైనా ఒక ఛానల్ చేద్దాం అనుకున్నామా? లేదు, మిథున్ రెడ్డిని పట్టుకెళ్ళారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఎప్పుడో సంవత్సరం 2 ఏళ్ళ నుంచి యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకుందామా అనుకుంటా ఉన్నాం మనము. జస్ట్ యాక్సిడెంటల్గా వచ్చేసింది. చూసుకోండి, మదర్ ఈజ్ ద నెసెసిటీ ఆర్ నీడ్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. మదర్ ఈజ్ ద అని అంటారు కాబట్టి అట్లా చూడండి ఎలా ఉందో కథ. ఇప్పుడు మనం కన్క్లూజన్స్లోకి రావాలి అంటే చాలా క్లియర్గా బ్లాంక్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు ఎందుకు మీకు? నువ్వు పెడతావా బ్లాంక్ డాక్యుమెంట్స్ ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెడతావా? ఎందుకు మీకు? చెల్లుమని హైకోర్టు దెబ్బలు కొట్టినా కూడా మీరు గుడ్డిగా ఉన్నారే. మఫ్టీలో వచ్చి మీ పోలీసుని మీరే పట్టుకొని పోతారా? రాంగ్ కదా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ఇంటికి పోవాలా మీరే? అవసరమా మీకు ఇది? అంటే జడ్జెస్ అంటే మీకు లెక్కలేదా? కోర్టులు అంటే మీకు లెక్కలేదా? లా అండ్ ఆర్డర్ అంటే మీకు లెక్కలేదా? ఏదో మీ పైశాచిక ఆనందం కోసరం మీరు అప్పుడెప్పుడో మీ పైన పెట్టిండే కేసుల్ని డైల్యూట్ చేసుకోవడం కోసరము అసలు వైఎస్ఆర్సీపీలో నువ్వు ఎంపీగా గెలిచి టీడీపీలోకి పోవడం ఏంది? టీడీపీలోకి పోవాలి అనుకుంటే నువ్వు అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? ఇక్కడ సీట్ తీసుకొని నీకు జగనన్న ప్రేమ కావాలా, జగనన్న అభిమానం కావాలా, నీకు జగనన్న తోడు కావాలా, నీకు జగనన్న ఓటర్స్ కావాలా, నీకు జగనన్న సపోర్ట్ కావాలా, నీకు జగనన్న బ్యాక్గ్రౌండ్ కావాలా, నీకు జగనన్న కవచం కావాలా, నీకు జగనన్న బ్రాండ్ కావాలా? జగనన్న సీఎం కాలేదు కాబట్టి పార్టీ తీసి నీ డిస్టిలరీస్ బాగుండాలి కాబట్టి నువ్వు టీడీపీలోకి జంపా. అయ్యో, ఇదే రాజకీయం? ఇదేనా మనం నేర్చుకోవాల్సినటువంటి రాజకీయం? ముందు తరాల వాళ్ళ నుండి, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ పెద్దనాన్నో, వాళ్ళ చిన్నాన్నో, వాళ్ళ అన్నో, వాళ్ళ తమ్ముడు ఏం నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుండి? ఇప్పుడు నువ్వు ఇష్టానుసారం అక్కడ ఇక్కడ తొక్కుతూ ఉంటే, నువ్వు పార్టీలు మారుతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నీ నుండి ఏం నేర్చుకుంటారు వాళ్ళు? నిలకడగా ఉండు. నువ్వు టీడీపీ లేకపోతావా? ఆడే టికెట్ తెచ్చుకో, అక్కడ టికెట్ తెచ్చుకో, నువ్వు అక్కడే పోటీ చేయి. టీడీపీ ఇష్టమా? టీడీపీ ప్రేమా? టీడీపీ అభిమానమా? టికెట్ రాలేదా? నిలబడు, ఇండిపెండెంట్గా నిలబడు. నీ సత్తా ఏంటో చూపించు, నీ నియోజకవర్గం కెపాసిటీలో నీ పేరేంటో చూపించు, నీ ప్రేమ ఏంటో చూపించు, నీ అధికారం ఏంటో చూపించు. చెప్పు ఇది నా సత్తా అని. కమ్ విత్ రిజల్ట్స్. ఎందుకు టికెట్ నీకు? అంటే పెద్ద లీడర్ల పేరు వాడుకొని వేవ్లో ఎమ్మెల్యే అయిపోదామనే, పెద్ద లీడర్ల పేరు వాడుకొని వేవ్లో ఎంపీ అయిపోదామనే గ్రాఫ్ పడతా ఉంది. అంటే గుంపులు ఇంకా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసేది. టీడీపీ గ్రాఫ్ పడతా ఉంది అంటే గుంపులు వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసేది. అన్నగారి ఆశీర్వాదాలు తీసుకుంటేది. అన్న ఎట్లంటే క్షమిస్తూ ఉంటాడు కదా, టేక్ ఇట్, ఇట్స్ ఓకే, జానేదో, లెట్ ఇట్ గో, అట్లా వెల్కమ్ చెప్తూ ఉంటాడు అన్న. వాడుకుంటారు,
అన్న నమ్మి టికెట్ ఇస్తాడు, అన్న నమ్మి పార్టీ ఫండ్ ఇస్తాడు, అన్న నమ్మి పదవి ఇస్తాడు, అన్న నమ్మి అన్నీ ఇస్తాడు. లాస్ట్కి అన్ననే ముంచేకి కాదు ముంచేసి జై రాజీనామా, జై రాజీనామా, జై టీడీపీ. ఏమి ఈ రాజకీయ నాయకుల నుండి మనం ఏం నేర్చుకునేది? మనము వాట్ వీ హ్యావ్ టు లెర్న్? ఇదేనా రాజకీయ నాయకం అంటే? రాజకీయాలు అంటే ఇదేనా? ఇట్లా రాజకీయాలు చేయాలనుకుంటే పొద్దున్నే ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, పండుకునేటప్పుడు ఒక పార్టీ, రోజుకు 4 పార్టీలు. ఏ కార్యకర్త వచ్చి ఏ టైంలో కలసాలంటే పలానా కార్యకర్త, టీడీపీ కార్యకర్త పొద్దున్నే అట్లా. అయ్యో, దీన్ని బట్టి ఏమర్థమైందంటే మిథున్ రెడ్డి గారిని కేవలం ఇరికించాలి. చాలా యాక్టివ్గా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు 2029లో ఎలక్షన్స్ అయినా ఇప్పటి నుండినే చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కూడా, ఆయన గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి ఎప్పుడో వచ్చే 2029 ఎలక్షన్స్కి ఇప్పటి నుంచినే వీళ్ళంతా గ్రాస్ రూట్ లెవెల్స్లో దీన్ని ఏమంటారంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారని చెప్పి వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితే అప్పుడు అయ్యో ఎవరెవరైతే యాక్టివ్గా పార్టీకి పనిచేస్తారో జైల్లోకేస్తారు అని చెప్పి జగనన్న ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మీ జైళ్ళు సరిపోవు. మీ కక్ష సాధింపు రాజకీయాలు ఏందో మీకు ఒక 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 10 నెలలు బాగుంటుంది. ఇంకోటి ఏం చదివి నేర్చుకున్నాం చెప్పండి? ఎప్పుడైతే ఒక హై ప్రొఫైల్ని మీరు టార్చర్ చేస్తారో అది పబ్లిక్ సింపతి ఇంకా పెరుగుతుంది. చిన్న లాజిక్స్ మిస్ అవుతున్నారు మీరు. యూ హ్యావ్ టు బేర్ ద ప్రైస్. కాలమే సమాధానం చెప్తుంది. బట్ వెరీ డీప్ డైవ్ అనాలిసిస్. 3 నిమిషాలు మైక్ పట్టుకొని 30 డైలాగులు కొట్టేసి 4 సారీలు చెప్పేసి నో, వీ డోంట్ వాంట్. దట్స్ వై కంప్లీట్ తల పట్టగట్టింది నిన్న 5.5 hours ఫుల్ హెడేక్. ఇంకొక 48 months, అనదర్ 48 months, ఇంకా 48 నెలలు ఉన్నాయి ఎలక్షన్స్. తలనొప్పిచ్చేకి రెడీగా ఉంటారు ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. దయచేసి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అన్యోన్య జేఎస్పీ వాళ్ళు షేక్ హ్యాండ్. ఈరోజు బాగుంది, రేపు ఇలానే ఉండదు, రేపు కూడా ఇలానే ఉంటారు అంటే నో ప్రాబ్లం. కాకపోతే టీడీపీకి చెప్పేది ఏమంటే కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టేసి రీఫార్మ్స్లో మేమే మ్యాపుల్లో చూపించేస్తుంటామంటారు. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. బీజేపీ వాళ్ళకి చెప్పేది ఏమంటే 8 సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే, 80 ఎట్లా తెచ్చుకోవాలో ఆలోచించండి. వితౌట్ టీడీపీ, వితౌట్ జేఎస్పీకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక 40 yearsకి మేనిఫెస్టోలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. రానివ్వమంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. టీడీపీ లేకపోతే హూ ఆర్ యూ? బీజేపీ లేకపోతే హూ ఆర్ యూ? పిఠాపురంలో ఎవరయ్యా సాక్రిఫైస్ చేసిన సీట్ అది? పిఠాపురం సీట్ సాక్రిఫైస్డ్ బై, పిఠాపురం ఎమ్మెల్యే సీట్ సాక్రిఫైస్డ్ బై
ఏదో ఏదో వర్మ వస్తుంది. ఎస్విఎస్ఎన్ వర్మ సాక్రిఫైస్ చేయకపోతే ఏదన్నా చేయండి. వర్మ గారికి ఏమన్నా చేయండి. వర్మ గారు, వీ మస్ట్ అప్రిషియేట్ యువర్ సాక్రిఫైస్. అగ్గి పెట్టట్లేదు, వీఆర్ నాట్ పుట్టింగ్ ఫైర్. వాట్ ఈజ్ యువర్ టేక్? చూడు, టీడీపీ గవర్నమెంటా, సంకలు గుద్దుకోవద్దు. మీ ఇంటికేమి, మీ డాడీకేమి, మీ మమ్మీకేమి, నీకేమి, మీ భార్యకేమి, మీ కొడుక్కేమి, మీ తల్లికేమి, అది ఇంపార్టెంట్. ఎనీ గవర్నమెంట్ రేపు ప్రొద్దున్నే ఎవరన్నా వచ్చి ఓట్లు వేయండి అంటే, మేనిఫెస్టో ఇది అంటే, మేనిఫెస్టోని పక్కన పెట్టి మా తాతకి ఎంత వస్తుంది, మా అవ్వకి ఎంత వస్తుంది, మా నాయనకి ఎంత వస్తుంది, మా అమ్మకి ఎంత వస్తుంది, మా పిల్లలకి ఎంత వస్తుంది, నాకేమొస్తుంది, ఏమి పేజీలు చూసి గుద్దద్దండి ఓట్లు. మీకేమొస్తుందో చూసుకోండి. మీ ఊరికి లైట్లు వస్తాడాయా, మీ ఊరికి సిమెంట్ రోడ్డు వచ్చిందా, ప్లీజ్. నాయకుడు ఎవరు, ముందు ప్రభుత్వం ఏమి మేనిఫెస్టో ఇచ్చింది, ఎన్ని టిక్కులు కొట్టింది, ఈ ప్రభుత్వం ఎన్ని మేనిఫెస్టో ఇచ్చింది, ఎన్ని టిక్కులు కొట్టింది, ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆఫ్ చెప్పా.